శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః. భక్తులరా, వ్యాసప్రోక్త మహాభారత ఇతిహాసం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నిన్నటి వరకు ఆది సభారణ్య విరాట ఉద్యోగ భీష్మ ద్రోణ కన్న శల్య సౌక్తిక స్త్రీ పర్వాలనే 11 పర్వాలు పూజ చేశాం. 18 పర్వాల్లో 12వదైన శాంతి పర్వంలో కూడా మనం 283 అధ్యాయాలు పూర్తి చేసి 284వ అధ్యాయంలోని 143వ శ్లోకం వరకు చెప్పుకున్నాం. ఈ రోజున 144వ శ్లోకం నుండి కొనసాగించే ముందు వ్యాస భగవాను ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిదయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయే. సదా నింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీసమక్షంతారం వందే లంకా భయంకరం. సమర్థ గురు సాయినాథ్ మహారాజ్ की जय. स्वाहा स्वधा वषट्कारः नमस्कारो नमो नमः. गूढ़व्रतो गुह्यतपातारकस्तारकामयः. దక్ష స్తుతి చెప్పుకున్నాం మనం. శివుడు ప్రత్యక్షమై దక్షుడికి మళ్ళీ యథాతథంగా ఆ దక్ష యజ్ఞం ధ్వంసం చేయకముందు ఎలా ఉందో అలా మళ్ళీ ఉండేటట్టుగా చేస్తాడు శివుడు. దానికి సంతృప్తి చెందిన దక్షుడు శివుణ్ణి సహస్రనామ స్తోత్రం చేస్తున్నారు. అదే మనం దాదాపు వారం రోజులుగా చెప్పుకుంటున్నాం. నువ్వే స్వాహాకారానివి, నువ్వే స్వధాకారానివి. స్వాహాకారం అంటే దేవతలకి అగ్ని ద్వారా ఇచ్చే ఆహుతుల్ని స్వాహ స్వాహ అంటూ ఇస్తాం కదా, దాన్ని స్వాహాకారం అంటారు. స్వధాకారం అంటే స్వధా నమః అంటూ పితృదేవతలకి ఇచ్చే ఆహుతుల్ని స్వధాకారం అంటారు. స్వాహాకారం, స్వధాకారం. అలానే నమస్కారం, రహస్య వ్రతశీలివి, ఇవన్నీ కూడా నువ్వేనయ్యా. గూఢంగా తపస్సు చేసేవాడివి నువ్వు, అందరినీ తరింపజేసేవాడివి నువ్వు, నక్షత్రాలతో కూడిన ఆకాశానివి నువ్వు, తారకస్తారకామయ, ధాతా విధాతా సంధాతా విధాతా ధారణోదర, బ్రహ్మ తపస్య సత్యంచ బ్రహ్మచర్యమదార్జవం, భూతాత్మ భూతకృద్భావ భూతభవ్య భవోద్భవ, భూర్భువ స్వరితశ్చైవ ధ్రువోదాంతో మహేశ్వర. నువ్వే విష్ణువి, నువ్వే సృష్టికర్తవి, నువ్వే సంధానం చేసేవాడివి, సంహర్తవు నువ్వే, ధారణ రూపుడివి నువ్వే, ఆధార రహితుడివి నువ్వే, బ్రహ్మవు నువ్వే, తపస్సు నువ్వే, సత్యం నువ్వే, సిద్ధిభూతుడివి నువ్వే, భూత వర్తమాన భవిష్యత్తుల్ని సృష్టించేవాడివి నువ్వే, భూలోక భూర్లోక స్వర్లోక రూపుడివి, స్థిరుడివి, దాంతుడివి, మహేశ్వరుడివి నువ్వే. హారతిలో నెయ్యి ఉందా మల్లికార్జున్? హారతిలో నెయ్యి ఉందో లేదో చూడు. కొంచెం జాగ్రత్తగా వేయి, అది మునిగిపోకుండా. దీక్షితో దీక్షిత క్షాంత దుర్దాంతో దాంతనాశన, చంద్రావర్తో యుగావర్త సంవర్త సంప్రవర్తక. యజ్ఞ దీక్షితుడివి నువ్వి, క్షమ కలవాడివి నువ్వి. అలానే ఎవరు నిన్ను నియమించలేరు. విషయ లోలుపత్వాన్ని నశింపజేసేవాడివి, మాసాలని తిప్పేవాడివి నువ్వు, యుగాల్ని ఆవర్తింపజేసేవాడివి నువ్వు, ప్రళయానికి సృష్టికి కారణభూతుడివి నువ్వు. కామో బిందురనుహస్థూల కర్ణికార స్రజప్రియ, నందీముఖో భీమముఖ సుముఖో దుర్ముఖో ముఖ, చతుర్ముఖో బహుముఖ రణేష్వగ్నిముఖస్తదా హిరణ్యగర్భ శకుని మహోరగపతిర్విరాట్. కామస్వరూపుడివి నువ్వు,
అలానే బీజభూతమైన రేతో బిందువు నువ్వే, సూక్ష్మ స్థూల రూపుడివి నువ్వు. కన్నికాల మాలలంటే నీకు చాలా ఇష్టం. నీకు ముందు ఎప్పుడు నందీశ్వరుడు ఉంటాడు. నువ్వు భయంకర ముఖుడివి, సుముఖుడివి, దుర్ముఖుడివి, ముఖరహితుడివి, చతుర్ముఖుడివి, బహుముఖుడివి. యుద్ధాల్లో అగ్నిముఖుడివి, హిరణ్యగర్భుడివి నువ్వు. పక్షి వలె సంగరహితుడివి, ఆదిశేషుడివి, విరాట్ పురుషుడివి. అధర్మ మహాపార్శ్వ చండధరో గణాధిప గోనద్ధో గోప్రతారశ్చ గోవృషేశ్వర వాహన త్రైలోక్య గోప్తా గోవింద గోమార్గో అమార్గ ఏవ చ శ్రేష్ఠ స్థిరశ్చ స్థాణుశ్చ నిష్కంప కంప ఏవ చ దుర్వారణో దుర్విష దుస్సహ దురతిక్రమ దుర్దర్శో దుష్ప్రకంపస్య దుర్విషో దుర్జయో జయ శశాంక శమన శీతోష్ణక్షురజ్జరాధికృత్ ఆదయో వ్యాధయశ్చైవ వ్యాధి వ్యాధిరేవ చ. అధర్మాన్ని నాశనం చేస్తావు. పెద్ద పెద్ద పార్శ్వ భాగాలు కలవాడివి నువ్వు. అలానే తీవ్రమైన జలధారలు కలవాడివి, గణాధిపుడివి, గోవులాగా శబ్దించేవాడివి, గోవుల్ని రక్షించేవాడివి, నందివాహనుడివి, ముల్లోకాలను రక్షించేవాడివి, గోవిందుడివి, ఇంద్రియాలను నడిపేవాడివి, ఇంద్రియాలకు అందనివాడివి, శ్రేష్ఠుడివి, స్థిరుడివి, స్థానుడివి, నిష్కంపుడవి, కంపుడవు. నిన్ను ఎవ్వరూ కూడా వారింపలేరయ్యా, సహింపలేరు, అతిక్రమించలేరు, కూడాను బెదిరింపలేరు, కదిలించలేరు, తెలుసుకోలేరు, జయించలేరు. జయస్వరూపుడివి నీవి. కుందేల్లాగా త్వరగా పోయేవాడివి, చంద్రరూపుడివి, యమరూపుడివి, శీతం ఉష్ణం జరా మొదలగు వాడిని పారద్రోలేవాడివి, ఆదివ్యాధి స్వరూపుడివి, వాటిని పోగొట్టేవాడివి కూడా నువ్వే. ఏ దేవుడికమ్మా కొట్టేశావా? కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు. రేపు 154వ శ్లోకాన్ని కొనసాగుతాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయన మార్గేణ మహిమీశ గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.